మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. రాజమండ్రి కంబాల్చెరువు పార్క్లోకి అయితే మరో ఒక వింత ప్రపంచం వచ్చి చేరింది. అదే జురాసిక్ వరల్డ్. ఈ జురాసిక్ వరల్డ్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారని చెప్పి మా సుమన్ టీవీకి అయితే రిపోర్ట్ వచ్చింది. అది అసలు నిజమా కాదా తేల్చుకుందాం ఖచ్చితంగా అని చెప్పి ఈ రోజైతే ఆ జురాసిక్ వరల్డ్కి వచ్చాం మనం. ఇక్కడ నిజంగా వీళ్ళు భయాందోళనకు గురవుతున్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూసేద్దాం. వచ్చేయండి. ఫారెస్ట్కి వెళ్తే డైరెక్ట్ మనం ఫారెస్ట్కి వెళ్ళి చూస్తే ఎలా ఫీల్ అవుతామో యానిమల్స్ అన్నీ అదే ఫీలింగ్ వచ్చింది. మొత్తం చాలా చూడడానికి ఒరిజినల్ యానిమల్స్లా కనిపించినాయి మొత్తం అన్నీ కూడా. అంత బాగా క్రియేట్ చేశారు లోపల మొత్తం. గాడ్జిల్లర్స్ ఉన్నాయి, బీర్స్ ఉన్నాయి, డైనోసార్స్ ఉన్నాయి, పైథాను, స్నేక్స్, మొత్తం అన్ని రకాల యానిమల్స్ అన్నీ ఉన్నాయి. భయపెట్టినట్టే ఉంది. అంటే మనం ఒరిజినల్ యానిమల్స్ని చూసిన భయం ఇందులో మనకి రాదు కదా ఇవి చూసినప్పుడు. కానీ కొంచెం టచ్ ఇచ్చారు, అంతవరకు ఓకే. పిల్లలైతే బాగా భయపడతారు. జురాసిక్ వరల్డ్ మాత్రం సూపర్ ఉంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. చిన్నపిల్లలు అయితే బాగా భయపడతారు. అంటే ఇంకా చిన్నపిల్లలు బిలో 5. ఇది వరకు అంతరించిపోయిన చాలా యానిమల్స్ అన్నీ లోపల పెట్టారు. సైన్స్ స్టూడెంట్స్ కూడా అడ్వెంచర్ చేయొచ్చు. ఇట్లో చేస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వారికి. లేదు, ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. జురాసిక్ వరల్డ్ అయితే చాలా భయంకరంగా ఉంది. డైనోసార్స్, అనకొండాస్, స్నేక్స్, ఇంకా హ్యూమన్స్ ఎన్నో ఉన్నాయి. చాలా భయంకరంగా, హ్యాపీనెస్గా అన్నీ కలిపి ఉంది. చాలా భయం వేసి గట్టిగా అరిసేసాం. ఇంకా పిల్లలకి చాలా ఇష్టం, భయంకరంగా ఇష్టంగా ఉంటుంది. భయంగా ఉంది పిల్లలకైతే. అంటే మాకు భయం అని ఏం అనిపించలేదు, పిల్లలకి కొంచెం భయం వేసి స్టార్టింగ్ భయం వచ్చిందండి. తర్వాత ఏం భయం చూడగానే భయం లేదండి అసలు. అంటే ఫస్ట్ టైం మేము చూడటం ఇలాంటిది. రాజమండ్రినే కాదు, ఫస్ట్ టైం ఇక్కడ చూడటం. లేదు ఫస్ట్ టైం చూడటం అండి. ఇక్కడ అయితే ఫస్ట్ టైం చూడటం. బాగుందండి, చాలా థ్రిల్లింగ్గా ఉంది. బాగుందండి. నేను సెకండ్ ఇచ్చొచ్చాను. మా అక్క అక్కడ సినిమాలో మాంగారు సినిమాలో బాబు మోహన్ ఉండేవారు కదా, అట్లానే ఉంది. సేమ్ గోచి అట్లా పాత తరహా అదంతా. మొత్తం అంతా రోబోటిక్స్ అంతా జర్నీ మేడ్ ఇవంతా చేసి తీసుకొచ్చాము. ఇది బాగా స్కేరీగా ఉంటుందండి. అట్ ద సేమ్ టైమ్ సబ్జెక్ట్ ఎంటర్టైన్మెంట్ కమ్ చిన్న లిటిల్ స్కేరీ. మరీ అంత భయంకరంగా లేకపోయినా ఇది కొత్త కాన్సెప్ట్ అవడం వల్ల రోబోటిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. పిల్లలు అందరూ కూడా వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటిది ఎక్కడో ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే పార్క్స్లో ఉంటాయి. మనకి ఇక్కడ చేయగలిగే అవకాశం నాకు దక్కింది, వీళ్ళకి కూడా చూడడానికి అవకాశం దక్కింది. లోపల అంటే డైనో పార్క్, జురాసిక్ పార్క్ అని పేరు పెట్టామండి. ఓన్లీ జురాసిక్ ఈ డైనోసార్స్ కాకుండా ఇంకా చాలా ఒక ఫారెస్ట్ ఫీలింగ్ ఉంటుంది. లోపలంతా ఫారెస్ట్, టైట్ ఫారెస్ట్ నుంచి వెళ్తున్నట్టు, అవన్నీ మనమే అటాక్ చేసినట్టు. ఒక సినిమాలో అడ్వెంచర్ సీన్ ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ సీన్. అలాంటి సీన్ని మనం తలపించినట్టు, ఆ సీన్లో మనం డైరెక్ట్గా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అన్నమాట. అవన్నీ అటాక్ చేస్తుంటే మనం పరిగెత్తి పారిపోతున్నట్టు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బయట కూడా థ్రిల్ ఫీల్ అవుతారు. ఇది రియల్గా ఫీల్ అవ్వలేరు కదా ఇప్పుడున్న డొమెస్టిక్ లైఫ్లోంచి ఒక అడ్వెంచర్ లైఫ్ అన్నమాట. ఇది 6 months అయిందండి. ఆల్రెడీ ప్రీ రెడీగా ఉన్నవన్నీ తీసుకొచ్చాం, కొన్ని ఫిక్స్ చేయడం కదా. 6 months నుంచి దీనికోసం వర్క్ చేస్తున్నామండి, కంప్లీట్ చేసాం. ఇది చాలా వరకు అయిపోయినట్టండి. ఇంకా యాడ్ ఆన్స్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడున్న రాజమండ్రి ప్రజలందరూ బాగా ఆదరించారు. ఇంకా దీన్ని యాడ్ ఆన్ చేసేసి ఇంకా గొప్పగా చేద్దామని ప్లాన్లో ఉన్నాం. అండి కైలాసగిరిలో పెట్టారు అమ్యూజ్మెంట్ పార్క్ అని. దాని తర్వాత ఇది డైనో పార్క్ అని వైజాగ్లో కూడా పెట్టారన్నమాట, వేరే బీచ్ రోడ్లో. అది చూసిన తర్వాత ఈయన ఇక్కడ కూడా పెట్టారని తెలిసి మాది ప్రాపర్ రాజమండ్రి అన్నమాట. రాజమండ్రిలోనే ఉంటాం మేము. సో ఇక్కడ పెట్టారని వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ ఇది ఒక టూరిజం అట్రాక్షన్ అయింది. అంటే రాజమండ్రి వచ్చి ఇంతవరకు ఏంటంటే హిస్టారికల్ ఏరియా మనకు ఉందల్లా గోదావరి గట్టు ఇది ఉండేది. ఇప్పుడు కంబాల్చెరువు బాగా డెవలప్ చేశారు. రాజమండ్రి డెవలప్మెంట్ చేయడంలో శ్రీని గారు కూడా ఇక్కడ పెట్టమన్నారంట. ఈ జురాసిక్ పార్క్ వాళ్ళు ఏంటంటే క్రౌడ్ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అటు వైజాగ్ కానీ అన్నపత్తి కానీ అన్ని చోట్ల వచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే తెలియనక్కర్లేదు, ఎందుకంటే మనం ఫీల్ అవ్వచ్చు దీన్ని. సిలికాన్ స్ట్రక్చర్ వచ్చి దాని మీద బొమ్మలు గట్ట వచ్చినాయి, రియల్ ఫర్ గట్ట పెట్టి అంతా రోబోటిక్ దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం మీదకి వస్తుంది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యాం మేమైతే. చాలా బాగుందండి, అందరూ కూడా వచ్చి చూడవాలండి, ఖచ్చితంగా చూడాలి. చూసారు కదా జురాసిక్ పార్క్ రవిచంద్ వాక్వే అయితే
చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్న వ్యూవర్స్ అందరూ కూడా ఎవరైతే ఈ రోబోటిక్ పార్క్ని జొరాసిక్ పార్క్ని ఎక్స్పీరియన్స్ చేశారో వాళ్ళందరూ కూడా అంటున్నారు యాక్చువల్గా చూడాలంటే చిన్నపిల్లలు కూడా కొంచెం స్కేరీగా ఫీల్ అవుతున్నారు, భయపడి ఏడుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. లోపల నేను కూడా విజిట్ చేశాను, అవి ఏ మూల నుంచి వస్తాయో తెలియట్లేదు. ఆ డైనోసార్స్ అయితే చాలా నాకే స్కేరీగా అనిపించింది. ఇంకా చిన్నపిల్లల విషయం అయితే ఏడుపు ఒకటే తక్కువ పాపం వాళ్ళకి. ఇలాగా ఈ జొరాసిక్ పార్క్ని ఇక్కడ బిల్డ్ చేయడానికి కంబాల్ చెరువు పార్క్లో దాదాపు 6 to 8 months పట్టిందని అంటున్నారు. ఎంతో ప్రెస్టేజియస్గా తీసుకుని ఇక్కడ నిర్మించిన ఈ జొరాసిక్ పార్క్ని తప్పకుండా మీరు అందరూ కూడా విజిట్ చేయాలి. ఎందుకంటే ఒక థ్రిల్లింగ్ అడ్వెంచర్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు ఇక్కడికి రావాల్సిందే, అడ్వెంచర్ చేయాల్సిందే, థ్రిల్ ఫీల్ అవ్వాల్సిందే. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని సుమన్ టీవీ రాజమండ్రి సైనింగ్ ఆఫ్.